ఈ ఆధిక్య వాటాల్లోనే ఇంకొక రకం ఆధిక్య వాటాలు ఉన్నాయండి. దాన్ని రిడీమబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్ అంటాం. అంటే విమోచనీయ ఆధిక్యపు వాటాలు. సాధారణంగా కంపెనీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి చట్టం చెప్పినటువంటి విషయం ఏంటంటే 20 సంవత్సరాల లోపులో, తర్వాత అయితే విమోచనం చేయడానికి వీలు లేదు, కానీ 20 సంవత్సరాల లోపల ఆధిక్య వాటాల్ని ద్వారా సేకరించినటువంటి మొత్తాన్ని విమోచనం అంటే తిరిగి చెల్లించేయడం. అప్పు అన్నాను కదా మూలధనం అంటే. అలాంటి అప్పుని తిరిగి చెల్లించేటటువంటి కార్యక్రమమే విమోచనము అంటాం అన్నమాట. అది కంపెనీ చట్ట ప్రకారం మనకు 2013 చట్టం ఏర్పాటు అయిన దగ్గర నుంచి, మరి కంపెనీ ప్రారంభించినటువంటి సంవత్సరం నుంచి 20 సంవత్సరాల లోపులో చెల్లించేయాలి. 20 years తర్వాత చెల్లించే రైట్స్ విమోచనీయ ఆధిక్య వాటాలను కంపెనీ జారీ చేయరాదు. గుర్తుపెట్టుకోండి. మన కంపెనీ ఏర్పాటు అయ్యి 20 years అయిపోయింది అనుకోండి, ఇప్పుడు నేను రిడీమబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్ ఇష్యూ చేస్తాను పబ్లిక్ అంటే కంపెనీ చట్టం ఒప్పుకోదు. 20 సంవత్సరాల లోపులోనే మనం అటువంటి వాటాలను జారీ చేయాలి. ఓకేనండి, ఇది చిన్న పాయింట్ ఇది. ఇక ఇందులోనే ఇష్యూ ఆఫ్ షేర్స్ అనేటటువంటిది కంపెనీ వాటాలు జారీ కార్యక్రమంలో నెక్స్ట్ స్టెప్ వచ్చి కంపెనీ వాటాలను ఎన్ని రకాలుగా జారీ చేస్తాయి, అది చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమైందా? సరే, ఎన్ని రకాలుగా వాటాలను జారీ చేస్తాయి అనే విషయం చెప్పడానికి ముందుగా మూలధనము యొక్క విభజన గురించి తెలుసుకోవాలి. క్యాపిటల్, షేర్ క్యాపిటల్ డివిజన్. షేర్ క్యాపిటల్ డివిజన్ అంటే మూలధన విభజన. అంటే సాధారణంగా మనం ఆస్తిప్పులు పట్టి తయారు చేయడంలో చూపించేటటువంటి అంశాలు కానీ, లేదా మూలధనానికి సంబంధించి ఏదైనా అంశాన్ని మనం చూపించేటప్పుడు మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటిది మూలధన విభజన అండి. అంటే డైరెక్ట్గా మూలధనము అని సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య వ్యాపార సంస్థల్లో రాసేయకూడదు. ఇక్కడ మొట్టమొదటిగా కంపెనీ తన మూలధనాన్ని మొట్టమొదటిగా ఆథరైజ్డ్ క్యాపిటల్, అధీకృత మూలధనము, మొట్టమొదటి విభజన ఆథరైజ్డ్ ఆర్ రిజిస్టర్డ్ ఆర్ నామినల్ క్యాపిటల్. 3 రకాలండి. దీన్ని 3 పేర్లతో పిలుస్తారు. అధీకృత లేదా రిజిస్టర్డ్ లేదా నామమాత్రపు మూలధనము. అంటే ఇందాక మనం చెప్పినట్టుగా కంపెనీలు తనకు కావలసినటువంటి మూలధనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటుందని చెప్పాం. ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? పబ్లిక్ నుంచి తెచ్చుకుంటుంది. దేని ద్వారా? వాటాలను జారీ చేయడం ద్వారా. ఓకేనా? అయితే కంపెనీ తన బ్రతుకులో ఎంత మూలధనాన్ని సేకరించుకోవాలో ముందుగా నిర్దేశించబడాలి, నిర్ణయం తీసేసుకోవాలి. అది ఎక్కడుంటుంది అంటే సంస్థాపనా పత్రంలో ఉంటుంది. మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో పొందుపరచబడిన లేదా లిఖించబడినటువంటి మూలధనాన్ని మనం ఏమంటామండి? ఆథరైజ్డ్ అని. అంటే కంపెనీల రిజిస్ట్రార్కి, అంటే వ్యవస్థాపన ప్రక్రియలో భాగంగా కంపెనీల రిజిస్ట్రార్కి కొన్ని పత్రాలు సమర్పిస్తాం. మన కంపెనీ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్లు చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా మనం రిజిస్ట్రార్కి సమర్పించవలసినటువంటి ముఖ్య పత్రాలలో మొట్టమొదటిది సంస్థాపనా పత్రము. అంటే సంస్థాపనా పత్రంలో ఏముంటాయంటే కంపెనీ యొక్క లక్ష్యాలు ఉంటాయి, కంపెనీ ఎంత మూలధనంతో రన్ చేయాలనుకుంటుందో వివరణ ఉంటుంది. అందువనే సంస్థాపనా పత్రం, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ కంపెనీ అంటాం మనం. కంపెనీ యొక్క రాజ్యాంగాన్ని సంస్థాపనా పత్రము అంటాం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఎలాంటిదో కంపెనీకి సంస్థాపనా పత్రం అలాంటిది.
అందులో లిఖించబడుతుంది, పొందుపరచబడుతుంది. అలాంటి మూలధనాన్ని మనం అధీకృత మూలధనము అంటే, సపోజ్ ఇందులో 100 crores అని అందనుకోండి, కంపెనీ 100 కోట్ల మూలధనాన్ని దాటి సేకరించే అర్హత కంపెనీకి లేదు. అర్థమైందా? అంటే కంపెనీల రిజిస్ట్రార్కి సమర్పించేటటువంటి ముఖ్య పత్రంలో సంస్థాపనా పత్రము, అందులో లిఖించబడినటువంటి మూలధనము అధీకృత మూలధనము. అలాగే రెండవది నియమావళి, తర్వాత డైరెక్టర్లకు సంబంధించినటువంటి అర్హతలు, అలాగే డైరెక్టర్లకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు, చిరునామాలు, అలాగే ప్రతిదీ కొన్ని ముఖ్యమైన మీరు ఆల్రెడీ చదువుకుని ఉన్నారు ఇదివరకు BOMలో. ఎప్పుడైతే కంపెనీల రిజిస్ట్రారు ఈ రిజిస్ట్రేషన్ నిమిత్తము వాడు పరిశీలించిన తర్వాత అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి, అన్ని అర్హతలు ఈ కంపెనీ ఏర్పాటు చేసుకోవడానికి ఉంది అని అన్నప్పుడు కంపెనీ వాడు ఏం చేస్తాడంటే పర్మిషన్ ఒకటి లెటర్ ఒకటి ఇస్తాడండి. అర్థమైంది? రిజిస్ట్రేషన్ అయినట్టుగా చెప్తాడండి. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిందో ప్రైవేట్ కంపెనీలు తన వ్యాపారాన్ని ప్రారంభించేసుకోవచ్చు. అదే పబ్లిక్ కంపెనీల రిజిస్ట్రార్ నుంచి కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ పేపర్ అనేది తెచ్చుకోవాలి. అంటే వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని పొందాలి. ప్రైవేట్ కంపెనీలో అలాంటి ఫాలో అవ్వక్కర్లేదు. ఎప్పుడైతే కంపెనీలకు రిజిస్ట్రార్కి సమర్పించిన పత్రాలు అనేవాడు ఓకే చేసి ఓకే అన్నాడో వెంటనే డైరెక్ట్గా వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. కానీ పబ్లిక్ కంపెనీలు మాత్రం రిజిస్ట్రార్ ఓకే చేసిన తర్వాత రిజిస్ట్రార్ దగ్గర నుంచి మనం వ్యాపార ప్రారంభ ధృవపత్రము కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ పేపర్ అనేది పొందాలి. గుర్తుపెట్టుకోండి. సరే, ఇలా సంస్థాపనా పత్రంలో పొందుపరచబడినటువంటి మూలధనాన్ని ఆథరైజ్డ్ అంటాం. అర్థమైందమ్మా? అంటే ఇక్కడ మనం 100 crores అని ఇచ్చామనుకోండి, రిజిస్టర్ అయింది అనుకోండి కంపెనీ. ఈ 100 crores ఏంటి? వాటాల ద్వారా ప్రజల నుంచి మనం సేకరించుకునే మ్యాక్సిమం క్యాపిటల్ ఎంత? 100 crores. ఇంతకు మించి మళ్ళీ మనం సేకరించాలంటే సంస్థాపనా పత్రాన్ని మార్చాలి. అందువనే సంస్థాపనా పత్రంలో ఉండేటటువంటి అంశాలు, క్లాజులు ఉంటాయి, మీరు చదివారు. అందులో నామినల్ క్లాజ్ అని, ఆబ్జెక్టివ్ క్లాజ్ అని చదివారు కదండి. జేయాల క్లాజు, నామమాత్రపు క్లాజు. అక్కడ నామమాత్రం అంటే ఇగో మూలధన క్లాజును మార్చాలి. మళ్ళీ కొత్తగా కంపెనీ ఎందుకు మూలధనాన్ని పెంచుకోవాలనుకుందో, మూలధనం పెరిగింది అంటే లక్ష్యాలు పెరుగుతాయి. ఆ లక్ష్యాల గురించి కూడా అందులో మెన్షన్ చేసి మళ్ళీ కొత్తగా రిజిస్ట్రార్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మళ్ళీ రిజిస్టర్ ఓకే చేస్తే అప్పుడు 100 నుంచి 200 రాసుకోవచ్చు. అంతేకాని కంపెనీలు రిజిస్ట్రార్ దగ్గర ఏమో 100 కోట్లుగా మనం తీసుకొని 200 కోట్ల మూలధనాన్ని ప్రజల నుంచి సేకరిస్తే అటువంటి కంపెనీలు శిక్షకు గురవుతాయి. చట్టం. ఎందుకంటే కంపెనీ అనేది నేను చెప్పాను, ఇట్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై లా. చట్ట ప్రకారమే చెయ్యాలి ఏం చేసినా సరే. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడైతే అంటే ఆథరైజ్డ్ అనే మొక్క వచ్చింది అంటే అందుకనే దీన్ని ఏమంటున్నాం? రిజిస్టర్డ్ అన్నాం. ఎవరు రిజిస్టర్ చేశారు? కంపెనీల రిజిస్టర్ చేయించబడినటువంటి మూలధనము. దీన్ని మళ్ళీ మార్చుకోవచ్చా? మార్చుకోకూడదా? మార్చుకోవచ్చు. అందుకనే నామినల్. మళ్ళీ పెంచుకోవాలంటే మళ్ళీ రిజిస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోవచ్చు. అందుకనే నామమాత్రము అన్నాము. అర్థమైందా? అలాంటి మూలధనాన్ని ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటాము. ఏ కంపెనీ కూడా ఒకేసారి ఇంత మొత్తాన్ని సేకరించదు, గుర్తుపెట్టుకోండి. అలాగే తనకు కావలసినటువంటి మూలధనం ఎంత అంటే మ్యాక్సిమం 100 crores. ఒకేసారి 100 crores అవసరం లేదు కదా. ఇప్పుడు ఎంత కావాలో అంతే జారీ చేస్తుంది. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ప్రజెంట్ నాకు 5 కోట్లే కావాలనుకోండి, అది 5 కోట్లకు సంబంధించిన మూలధనానికి వాటాల రూపేణా జారీ చేస్తుంది. ఎవరికి? పబ్లిక్కి. దాన్ని మనం ఇష్యూడ్ క్యాపిటల్ అంటాం. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్లో చూపించాలి ఈ పదాలన్నీ. అర్థమైందా? సంస్థాపనా పత్రంలో ఉండే ద మ్యాక్సిమం లిమిట్ ఆథరైజ్డ్. ఇందులోంచి నీకు అవసరమైనటువంటి మూలధనాన్ని పబ్లిక్కి జారీ చేసేదాన్ని ఇష్యూడ్ అంటాం.
పబ్లిక్కు మనం 5 కోట్లు జారీ చేస్తే పబ్లిక్ ఏం చేసిందంటే ఒక 2 కోట్లు కొనడానికి ఇష్టపడింది అనుకోండి, 2 crores, దాన్ని సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అంటాం. ఏంటండి అది? సబ్స్క్రైబ్డ్, చందా అయినా సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్. ప్రజలు అనగా పబ్లిక్ ఆ వాటాలు ఎంత కొనడానికి ఇష్టపడ్డారండి? ఎంత? 2 crores. మనకు కావాల్సిన డబ్బులన్నీ, మనకు కావాల్సిన క్యాపిటల్ ఎంత? 5 crores. 100 అనేది మ్యాక్సిమం తన బతుకులో. నువ్వు కంపెనీ అన్నాళ్ళు అయితే రన్ చేద్దాం అనుకుంటున్నావో తన బతుకులో 100 crores. ఒకవేళ 100 crores దాటి కావాలనుకుంటే సంస్థాపన పత్రాన్ని మార్చాలి. అంటే రిజిస్ట్రార్కి మళ్ళీ కొత్త సంస్థాపన పత్రాన్ని సమర్పించాలి. రిజిస్టర్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఈ పరిమితికి దాటి జారీ చేసే రైట్స్ కంపెనీకి లేవు. కాబట్టి ఇప్పుడు ఎంత జారీ చేసేది కదా, మనకి ఇప్పుడు ఎంత అవసరమో అంతే, అది దాన్ని జారీ అంటాం. ఇప్పుడు మనకి జారీ ఎంత? 5 crores. అంటే 5 కోట్లు మనకు మూలధనం కావాలి, అది జారీ చేసేది. ప్రజలు ఎంత కొనడానికి ఇష్టపడ్డారు? 2 crores. దీన్ని సబ్స్క్రైబ్ అంటాడండి, చందా చేశారు. ఇప్పుడు 2 కోట్లు మనకి నీడ్డా కాదా? నీడ్డే, అవునండి. ఇప్పుడు 2 కోట్లు ఒకేసారి అవసరమా మనకి? అవసరమైతే తీసేసుకుంటాం. మనం ఏం చేస్తామంటే ఇందులో మనకి ప్రస్తుతం అర్జెంటుగా నాకు ముందు 1 కోటి కావాలి, అర్థమైందా? 1 crore కావాలి, మిగతా 1 crore తర్వాత పిలుస్తాను. కాబట్టి కాల్డ్ అప్ క్యాపిటల్ అంటాం. ఎంతండి? నెక్స్ట్ ఏంటి? కాల్డ్ అప్ క్యాపిటల్. ఎంత పిలిచాను ఇప్పుడు ప్రస్తుతానికి? నాకు 1 crore. అర్థమైందా? ఇప్పుడు 1 crore నేను పిలిస్తే వాళ్ళంతా అమౌంట్ దేనికి కట్టాలి? వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన 2 కోట్లకి అమౌంట్ కట్టాలా, 1 crore కట్టాలా? చెప్పండి. ఇప్పుడు మన కంపెనీ 5 crores ఇష్యూ చేసిందండి. ప్రజలు ఎంత కొనడానికి ఇష్టపడ్డారు? మనకి 2 crores అండి. మనం పిలిచాము, ఎంత పిలిచామండి? 1 crore. ఇప్పుడు డబ్బులు నాకు అర్జెంటుగా 1 కోటి రూపాయలు కావాలి, నేను అర్జెంటుగా ఈ స్థిరాస్తుల సేకరణ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు అమౌంట్ 2 crores అమౌంట్కి పిలుస్తామా, 1 crore పిలుస్తావా? కాల్డప్ ఎంత చేసాం మనం? పిలిచిన మూలధనం ఎంత? 1 crore. అమౌంట్ ఎంతకు చెల్లిస్తారు? 1 crore చెల్లిస్తారు. నువ్వు ఎంత పిలిచావో అంతకే కదా కట్టేది, అంతేనా కాదా? దాన్ని లాస్ట్ 1 పెయిడ్ అప్ క్యాపిటల్ అంటామండి, చెల్లించిన మూలధనం. మన బ్యాలెన్స్ షీట్లో నువ్వు రాసేటప్పుడు ఈ పదాలన్నీ రాయాలి. అర్థమవుతుందమ్మా? ఈ పదాలన్నీ రాయాలి. ఇవన్నీ కూడా లోపల అండర్లైన్ చేసేస్తాం. బయటకు కనిపించే మూలధనం ఏంట్రా అంటే చెల్లించిన మూలధనము. ఇది ఇంపార్టెంట్. మనం ఎంత పిలిస్తే సుఖమే ఉంది, అక్కడ బయట నుంచి ఎంత వచ్చిందో అంతే ఇంపార్టెంట్. వాళ్ళు చెల్లించిన మూలధనం ఇది, మనకు కట్టినటువంటి మూలధనం, మనం అప్పు చెల్లించడానికి సిద్ధంగా ఉన్న అప్పు ఇది. అర్థమైందా? కాబట్టి బ్యాలెన్స్ షీట్లో నువ్వు చూపించడానికి, ఔటర్ కాలంలో చూపించడానికి వీలైనటువంటి మూలధనమే చెల్లించిన మూలధనము. ఇవన్నీ కూడా నువ్వు రాసి అండర్లైన్ చేసేసుకోవాలి. అంటే నేను నా సంస్థకి సంస్థాపనా పత్రంలో నా మ్యాక్సిమం క్యాపిటల్ లిమిట్ ఎంత, నేను ఇష్యూ చేసింది ఎంత, ప్రజలకి సబ్స్క్రైబ్ చేసింది ఎంత, నేను పిలిచింది ఎంత, వాళ్ళు కట్టింది ఎంత. అర్థమైందా? ఈ విధంగా మూలధన విభజన జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా మూలధన విభజన జరుగుతుంది. ఇక దీంతో పాటుగా రిజర్వ్ క్యాపిటల్ అని ఒకటి ఉంటుందండి. ఇదంటే పెద్దగా అవసరం లేదు మనకి. రిజర్వ్ మూలధనము. రిజర్వ్ మూలధనం అంటే కంపెనీ ఎప్పుడైనా లిక్విడేట్ అయితే లేదా మూసివేసి పడినప్పుడు కొంత పక్కన పెడుతుందండి, మూలధనం జారీ చేయకుండా అప్పుడు జారీ చేస్తుంది. అర్థమైందా? నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు బాబు, నేను మూసివేస్తున్నాను, నాకు డబ్బులు కావాలని ఏమైనా అన్నప్పుడు ఈ పక్కకు పెట్టుకుని దాచుకునేటటువంటి మూలధనాన్ని రిజర్వ్ క్యాపిటల్ అంటాం. ఇది ఎప్పుడు జారీ చేయాలి? కంపెనీ దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు. దివాలా అంటే ఏంటి?
అప్పులు ఎక్కువైపోయి ఆస్తులు తగ్గిపోవడం. అర్థమైందండి? అకౌంటింగ్లో గమ్మత్తది. అప్పులపై ఆస్తుల ఆధిపత్యాన్ని ఏమంటాం మనం? అప్పులపై ఆస్తుల ఆధిపత్యము. చూడండి జాగ్రత్తగా. ఆస్తులు 1,00,000 ఉన్నాయండి, మైనస్ అప్పులు 50,000 ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటున్నాను? అప్పులపై ఆస్తుల ఆధిపత్యం. అర్థమైందా? అసెట్స్, లయబిలిటీ. ఎక్సెస్ ఆఫ్ అసెట్ ఓవర్ లయబిలిటీ. అప్పులపై ఆస్తుల ఆధిపత్యాన్ని, అంటే ఆస్తులు ఎక్కువగా ఉండడాన్ని. ఎంత ఎక్కువ ఉన్నాయి ఇక్కడ? ఎంత? 50,000 ఎక్కువగా ఉన్నాయి. దీన్ని ఏమంటామండి మనం? ఏమంటాం? మూలధనము. ఫస్ట్ సెమిస్టర్లో, సెకండ్ సెమిస్టర్లో చదివారు, చేశారు. అప్పులు మైనస్ ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు మూలధనమా? ఆస్తులు మైనస్ అప్పులు ఈజ్ ఈక్వల్ టు మూలధనము. అర్థమైందా? నేనేం చెప్పాను ఇందాక? అదే రివర్స్లో ఉందనుకోండి. ఆస్తులపై అప్పుల ఆధిపత్యాన్ని దివాలా, ఇన్సాల్వెంట్ అంటాం. ఒక కంపెనీ దివాలా తీసింది అంటే, లేదా ఏ వ్యక్తి అయినా దివాలాదారుడిగా ప్రకటించబడ్డాడు అంటే వాడికి ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువగా ఉండాలి. అర్థమైందా? ఇన్సాల్వెంట్ అంటే ఇది. క్యాపిటల్ అంటే ఆస్తులు ఎక్కువగా ఉండడం. అర్థమవుతుందమ్మా? కాబట్టి అలా దివాలా తీయడానికి సిద్ధంగా ఉండేటటువంటి పక్షంలో అది దాచుకుంటుందండి. అప్పుడు ఈ మూలధనాన్ని ప్రజలకు జారీ చేస్తుంది, ఆటోమేటిక్గా కొంత డబ్బు కలెక్ట్ చేసుకుంటుంది, మళ్ళీ రన్ చేయడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట. అది రిజర్వ్ క్యాపిటల్ అంటాం. సాధారణంగా మనకు ఆస్తుల పట్టీలో, అలాగే కంపెనీ ముగింపు లెక్కలు తయారు చేసేటటువంటి సందర్భంలో, అలాగే జారీకి సంబంధించి బ్యాలెన్స్ షీట్లు తయారు చేసేటటువంటి సందర్భంలో నువ్వు చూపించవలసినటువంటి ఐటమ్స్లో మూలధన విభజన చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇలాంటి మూలధన విభజన ఇన్ని రకాలుగా, అంటే అధీకృత, జారీ చేసిన, చందా అయిన, పిలిచిన, చెల్లించిన, ఆథరైజ్డ్, ఇష్యూడ్, సబ్స్క్రైబ్డ్, కాల్డ్ అప్ అండ్ పెయిడ్ అప్. మనం ఔటర్ కాలంలో వేసేటటువంటి మూలధనము ఈ పెయిడ్ అప్ క్యాపిటల్ మాత్రమే చూపించాలి. మిగతావన్నీ కూడా రాసి అండర్లైన్ చేసేయాలి. మనకు వచ్చిందే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం మూలధనం అంటే ఏంటి? అప్పు. అప్పును ఏం చేయాలి? అప్పు. ఇప్పుడు నేను కంపెనీ అండి, నేనేం చేశాను? వాటాల జారీ ద్వారా డబ్బు సేకరించాం. మళ్ళీ ఏం చేయాలి? మీరంతా నా దాంట్లో పెట్టుబడి పెట్టారు. మీరందరూ ఎవరు నాకు? మీరందరూ వాటాదారులే. ఎవరు నాకు? అప్పిచ్చారు కదా. అప్పిస్తే రుణదాతలు, క్రెడిటార్స్. అర్థమైందా? మీరంతా రుణదాతలు. నేను రుణగ్రస్తుడిని, మీ దగ్గర తీసుకున్నాను. మళ్ళీ మీ అప్పు మీకు ఇచ్చేయాలి అక్కర్లేదా? చేయాలా? అంటే నా దృష్టిలో నేనేంటి? అప్పు ఎప్పుడు, మూలధనం ఎప్పుడు కూడా ఏం చేయాలని చెప్పాను? మూలధనం ఎప్పుడు కూడా అప్పేనా? దాని ఆస్తుల పట్టీలో అప్పుల వైపైనా చూపిస్తాం. ఈ అప్పుల వైపు చూపించేటటువంటి మూలధనంలో ఏ విధంగా చూపించాలి? నేను ఒక్కడిని సింగిల్ పార్ట్నర్ అనుకోండి, సింగిల్ మ్యాన్ అనుకోండి, లేదా వన్ మ్యాన్ ఫర్మ్ అనుకోండి, ఏమవుతుంది? క్యాపిటల్ అని రాస్తాను. అదే పార్ట్నర్షిప్ అనుకోండి, ఏ క్యాపిటల్, బి క్యాపిటల్ అని రాస్తాము. మరి కంపెనీ అనేది అనేక మంది వ్యక్తుల ద్వారా, వాటాల జారీ ద్వారా అనేక మంది వ్యక్తులను దాంట్లో పెట్టుబడి పెడతారు. మరి వీరందరికీ నేను మూలధనం అనేది చెల్లించాలా అక్కర్లేదా? అది ఇంపార్టెంట్. అందుకని నేను చెల్లించవలసిన మూలధనం చెల్లించిన ఇది వర్డ్ అన్నమాట. పెయిడప్ చాలా ఇంపార్టెంట్. అందుకోసం దీన్ని ఎంత అప్పు ఉంది నాకు సుమి అని చూపించాలి. ఎందుకు చెయ్యాలో తెలుసా అండి? ఇది ఇలా ఎందుకు రాయాలో తెలుసా? కంపెనీ లెక్కలు ఆడిట్ తప్పనిసరి. అర్థమైందా? ఇదివరకు మీరు చదివారు. వేర్ ద బుక్ కీపింగ్ ఈజ్ అండ్
ఎక్కడ బుక్ కీపింగ్ అంతమవుతుందో ద అకౌంట్స్ విల్ బి బిగిన్, అకౌంటింగ్ అక్కడ ప్రారంభమవుతుంది. వేర్ ద అకౌంటెన్సీ ఈజ్ ఎండ్ ది ఆడిట్ విల్ బి బిగిన్. ఎక్కడ అకౌంటింగ్ అంతమవుతుందో అక్కడ ఆడిటర్ యొక్క పాత్ర ప్రారంభమవుతుంది. మరి ఆడిటర్ ఎవడు? ఆడిటర్ ఈజ్ ఎ వాచ్ డాగ్, కాపలా కాసే కుక్క. ఏం కాపలా? ఇదిగో ఇవన్నీ చూపించాలి. ఎందుకని? ఆడిటర్ దేని ద్వారా ఎలక్ట్ అవుతాడండి? ఆడిటర్ ఈజ్ ఎలక్టెడ్ బై ది షేర్ హోల్డర్స్. మీ అందరి ద్వారా ఒకరిని ఎత్తుకుంటారు ఆడిటర్గా. ఎందుకని? మీకు లోపల కంపెనీలో జరిగేటటువంటి లెక్కలకు సంబంధం మీకు తెలియదు. అందుకని ఇందాక ఫస్ట్లో మాట్లాడాం, కేవలం బీకామ్ వాడే మనకి బిజినెస్ చేయక్కర్లేదు. అర్థమైందా? ఫెయిల్యూర్ క్యాండిడేట్ అయిన బీఎస్సీ వాడు ఎవడైనా సరే వ్యాపారం చేయొచ్చు. మరి వాడికి దీనికి సంబంధించిన లెక్కలు తెలియాలి అంటే ఆ అకౌంటింగ్ బాగా తెలుసున్నటువంటి వ్యక్తిని నువ్వు నియమించుకుంటావు. వాడే ఆడిటరు. వాడేం చేయాలి? నేను అపాయింట్ చేశాను వాడిని, మీరందరూ అపాయింట్ చేశారు, వాటాదారులు అందరూ. కాబట్టి ఈ లోపల జరిగే ప్రతి విషయం మీకు చెప్పాలా అక్కర్లేదా? చెప్పాలా? అలా చెప్పాలంటే నేను అకౌంటెన్సీ ఖచ్చితంగా రాయాలి. లేదా నన్ను వాడు క్వశ్చన్ చేస్తాడు. నువ్వు క్వశ్చన్ చేయకపోవచ్చు, అర్థమైందా? నువ్వు క్వశ్చన్ చేయకపోవచ్చు కానీ వాడు నన్ను క్వశ్చన్ చేస్తాడు. అందుకోసమే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీకు చూపించాలి. అది 2013 చట్టం ఫార్మెట్ ఎలాగైతే ఇచ్చిందో, ఇదివరకులా నేను ఆస్తి అప్పులు పెట్టి అంటే ఆ అప్పులు ఇక్కడ వేసేసి ఆస్తులు ఇక్కడ వేసేసి ఇక్కడ ఏదో రాసేసి ఇక్కడ ఏదో రాసేద్దామంటే పని అవ్వదు. ఎట్లా తయారు చేయాలి? 2013 యాక్ట్ క్లియర్గా దానికి కూడా ఒక ఫార్మెట్ ఇచ్చిందండి, ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దాని ప్రకారమే తయారు చేయాలి. నువ్వు ఖచ్చితంగా అది ఫాలో అవ్వాలంటే. అలా వేయకపోతే 4 మార్కులు 3 మార్కులు తీసేస్తారు. నెక్స్ట్ వచ్చినట్టు వేసేస్తానంటే ఒప్పుకో. ఇందాక నేను చెప్పాను కదా, కంపెనీ లెక్కలు ఆడిట్ తప్పనిసరి. ఆడిటర్ అనేవాడు ఖచ్చితంగా దీన్ని చూస్తాడండి. అర్థమైందమ్మా? కాబట్టి ఆస్తి అప్పుల పట్టీలో చూపించబడేటటువంటి మూలధన అంశాల వివరణలో భాగంగా మూలధన అంశాన్ని విభజన ఈ విధంగా చేసి చూపించాలి. అర్థమైందో? దీని తర్వాత కార్యక్రమమే మనది ఇష్యూ ఆఫ్ షేర్. నెక్స్ట్ ప్రక్రియ ఇష్యూ ఆఫ్ షేర్స్. ఈ ఇష్యూ ఆఫ్ షేర్స్ అనేవి కంపెనీలు ఎలా జారీ చేస్తాయి, ఎన్ని రకాలుగా జారీ చేస్తాయి? అర్థమైందా? ఎవరికి జారీ చేస్తాయి? ఎవరికి జారీ చేయాలి వాటాల్ని? బయట వాళ్ళకి. అర్థమైందా? ఆ వాటాలు కొనేవాళ్ళు ఎవరండి? వాటాదారులు, షేర్ హోల్డర్స్. కంపెనీ ఏ వాటాలను జారీ చేస్తుంది ప్రజలకి? ఏ వాటాలను జారీ చేస్తుంది? ఈక్విటీ వాటాలైనా ఆధిక్య వాటాలైనా. ఈక్విటీ షేర్స్ ఆర్ ప్రిఫరెన్స్ షేర్స్, ఈ రెండింటి వాటాల్లో ఏదైనా జారీ చేయవచ్చు. అర్థమవుతుందా? ఇలా జారీ చేసేటప్పుడు 3 రకాలుగా వాటాలను జారీ చేస్తుందండి. అర్థమైందా? 3 రకాలు. ఒకటి ఇష్యూ ఆఫ్ షేర్ ఎట్ ఏ పార్, సమమూల్యానికి జారీ చేయడము. రెండోది ఎట్ ఏ ప్రీమియం. 3 ఎట్ ఏ డిస్కౌంట్. ఎట్ ఏ డిస్కౌంట్. ఇష్యూ ఆఫ్ షేర్ ఎట్ ఏ పార్ అంటే సమమూల్యానికి జారీ చేయడము, ప్రీమియానికి జారీ చేయడము, డిస్కౌంట్కు జారీ చేయడము. ఓకేనా? కంపెనీ వాటాలను 3 రకాలుగా జారీ చేస్తుంది మూలధన సేకరణ కోసము. అందులో మొట్టమొదటిది ఇష్యూ ఆఫ్ షేర్ అట్ ఏ పార్ అంటే వాటాల జారీ విలువ, అంటే ఇష్యూ ఆఫ్ షేర్ వాల్యూ అండ్
ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్, ముఖ విలువ, రెండు ఒకటే అనుకోండి, దాన్ని సమమూల్యానికి జారీ అంటాం. ఉదాహరణకి షేర్ వాల్యూ 10 రూపాయలు, పబ్లిక్కి జారీ చేసే వాల్యూ కూడా 10 రూపాయలే. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఎక్సెస్ ఏమైనా ఉందా, తక్కువ ఏమైనా ఉందా? షేర్ వాల్యూ ఎంత? 10 రూపాయలు, 10 రూపీస్. ఇష్యూయింగ్ వాల్యూ ఆఫ్ షేర్ 10 రూపీస్, ఫేస్ వాల్యూ 10, జారీ ధర 10, ఇష్యూయింగ్ ప్రైస్ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ప్రైస్ బోత్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ కాల్డ్ ఇష్యూ ఆఫ్ షేర్ ఎట్ ఏ పార్. అలా కాకుండా షేర్ వాల్యూ 10 రూపాయలండి, జారీ 12 రూపాయలకు చేసింది, ఫేస్ వాల్యూ 10, ఇష్యూయింగ్ వాల్యూ 12, ఎంత వచ్చింది ఎక్సెస్? అంటే ఎక్సెస్ కనుక ఉండినట్లయితే ఈ 2 రూపాయలని మనం ప్రీమియం అనే పేరుతో పిలుస్తామండి. మళ్ళీ కంపెనీలు షేర్ ప్రీమియం అకౌంట్ అనే పేరుతోటి లయబిలిటీగా చూపించాలి దాన్ని మళ్ళీ దేనికి వాడాలో దీని మీద పెద్ద చరిత్ర ఉంది. ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. వాటాలను ప్రీమియానికి జారీ చేసినప్పుడు ఆ ప్రీమియం ద్వారా వచ్చేటటువంటి మొత్తాన్ని ఎక్కడ చూపించాలి, ఏ పేరుతో చూపించాలి, ఆ ఎక్సెస్ వచ్చినటువంటి మొత్తాన్ని దేనికి వాడాలి, అర్థమైంది? ఆ టాపిక్ అంతా ఎదర మళ్ళీ ఉందండి. మనం బోనస్ షేర్స్ అనే టాపిక్ మాట్లాడతాం, అక్కడ మళ్ళీ దీని యొక్క ప్రస్తావన వస్తుంది. అందుకని ఇదంతా లింకప్ మనకి టాపిక్స్. మీకు అదే చెప్పాను, ఒక్క క్లాస్ మిస్ అయిపోయినా లేదా మీరు నోట్స్లో ఏమైనా రాసుకోవడం మిస్ అయినా మళ్ళీ వేరే చోట మళ్ళీ దాని యొక్క ప్రస్తావన వస్తుందండి. ఇదంతా లింకప్ అనమాట. ఓకేనా? ప్రీమియం అంటే ఏంటి? ఎక్సెస్ ఆఫ్ ప్రైస్. అలా కాకుండా షేర్ వాల్యూ 10 రూపీ బట్ ఇష్యూయింగ్ వాల్యూ 9 రూపీ, 1 రూపీ ఈజ్ కాల్డ్ డిస్కౌంట్. మన ముఖ విలువ కన్నా జారీ విలువ తక్కువ వచ్చిందనుకోండి, దాన్ని ఏమంటాం మనం? డిస్కౌంట్ అంటాం. సాధారణంగా ఇవి రెగ్యులర్గా రన్ అయ్యే కంపెనీలు ఈ పద్ధతులను అవలంబించేస్తాయండి. బాగా గుడ్ విల్ ఉండి ఒక స్టేజ్కి వెళ్ళిపోయే కంపెనీలు ఈ పద్ధతులను అవలంబిస్తాయి. ఇది నెమ్మదిగా డెవలప్ అవ్వాలి అనేటటువంటి కంపెనీలు, అప్పుడప్పుడే వెళ్తూ ఉండేటటువంటి రన్ అవుతూ ఉన్న కంపెనీలు ఈ పద్ధతిని అవలంబిస్తాయి. ఇలాగా ఇష్యూ ఆఫ్ షేర్స్ వచ్చి 3 రకాలుగా మనం వాటాల్ని జారీ చేస్తారండి. ఓకే.